గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో రే డయాగ్రామ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ రే డయాగ్రామ్స్కి వచ్చేసరికి మిమ్మల్ని డయాగ్రామ్స్ గీయమని ఎగ్జామ్లో ఏం అడగడు, కానీ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఏ ప్లేస్లో ఇమేజ్ ఫామ్ అవుతుంది, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇమేజ్ అనే విషయాలు మాత్రం అడుగుతాడు. కాబట్టి జాగ్రత్తగా చూద్దాండి, అవి ఒక్కొక్కటి క్లియర్గా చెప్తాను, చూద్దాం. ఫస్ట్ వన్, ఆబ్జెక్ట్ ప్లేస్డ్. అట్ ఇన్ఫైనైట్ అంటే ఆబ్జెక్ట్ని ఇన్ఫైనైట్ దగ్గర పెట్టాం. ఇన్ఫైనైట్ దగ్గర అంటే ఎక్కడో అనంత దూరంలోని కాదు, మనకు తెలియని డిస్టెన్స్లో పెట్టాం. పెడితే ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ రే డయాగ్రామ్ వేసుకుందాము. ఇది కాన్వెక్స్ మిర్రరు, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది ఫోకస్, ఇది నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇలాగ తీసుకుంటాము. సో ఇలాగ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ అంటే ఎక్కడో తెలియదు. ఇది ఆబ్జెక్ట్ పెట్టేశాను. ఒక రేని ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా తీసుకో, రిఫ్లెక్టెడ్ రే అనేది ఫోకస్లో నుంచి వెళ్తుంది. ఇంకొక రేని కింద నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా తీసుకో, అది కూడా రిఫ్లెక్టెడ్ రేల నుంచి వెళ్తుంది. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయిన దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ నేచర్ ఆఫ్ ఇమేజ్, నేచర్ ఏంటి అంటే రియల్, ప్రతిదానికి నేచర్ రాయాలి. తర్వాత సైజ్ ఆఫ్ ద ఇమేజ్, ఇమేజ్ సైజ్ ఎంత ఉంటుంది, ఇన్ఫైనైట్ దగ్గర పెట్టినప్పుడు పాయింట్ సైజ్ చాలా చిన్నది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక్కొక్కసారి భూతద్దంతో పేపర్ను కాల్చడానికి ట్రై చేస్తూ పేపర్ మీద వేస్తాం అనమాట లెన్స్. అప్పుడు అంత పెద్ద సన్ కూడా చిన్న స్పాట్ అనేది పేపర్ మీద పడుతుంది. అంటే చాలా పెద్దది, ఎర్త్ కన్నా కానీ సన్ చాలా పెద్దది. దాని యొక్క ఇమేజ్ని మనము లెన్స్ తోటి అంటే భూతద్దంతో పేపర్ మీద వేస్తే చిన్నది ఫామ్ అవుతుంది కదా. సో దానినే పాయింట్ సైజ్ ఇమేజ్ అంటాం అనమాట. తర్వాత ఎక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్ ప్లేస్ ఎక్కడంటే చూడండి జాగ్రత్తగా, ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది. ఎక్కడ ఫామ్ అవుతుంది? ఫోకస్. ఇమేజ్ ఫామ్ సెట్ ఫోకస్ దగ్గర ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. తర్వాత టైప్, ఇక్కడ చూడండి ఇటువైపు పెడితే అది తిరగబడుతుంది అనమాట. ఇన్వర్టెడ్ అనుకోవాలి. ఇన్వర్టెడ్ అంటే ఏంటి అంటే రివర్స్ అనమాట, తిరగబడటం. ఓకే, సో ప్రతి కేసులో కూడా ఈ 4 పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ఆబ్జెక్ట్ని ఇన్ఫైనైట్ దగ్గర పెట్టినప్పుడు పాయింట్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. నేచర్ ఏంటి? రియల్. గుర్తుంచుకోండి, లాస్ట్ డయాగ్రామ్ ఒక్కదానికి తప్పనించి మిగతా అన్ని రే డయాగ్రామ్స్ కూడా నేచర్ రియలే ఉంటుంది. ఓకే, ఇక్కడ టైప్ మాత్రం ఇన్వర్టెడ్డే ఉంటుంది. లాస్ట్ దానికి ఒక్కదానికి ఈ రెండు మారుతాయి. ఇంకా మిగిలిన అన్ని కేసుల్లో కూడా నేచర్ రియలే ఉంటుంది, టైప్ ఇన్వర్టెడ్డే ఉంటుంది. ఈ రెండు మాత్రం మారిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూద్దాము. ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్కి వెనక వైపు పెట్టినప్పుడు, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది ఫోకస్. ఇప్పుడు బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ని పెట్టుకుందాము. ఒక రేని ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా తీసుకో, రిఫ్లెక్టెడ్ రే అనేది ఫోకస్లో నుంచి వెళ్తుంది. ఇంకొక రేని ఫోకస్లో నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్లో నుంచి తీసుకుంటే అది అలాగే వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ ఇమేజ్ అనేది అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్లో నుంచి కనుక రే పాస్ అయితే మళ్ళీ ఆ రిటర్న్ వెళ్ళే రిఫ్లెక్టెడ్ రే కూడా సేమ్ లైన్ మీదే ఉంటుంది. కాబట్టి ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఈ కేసులో కూడా నేచర్ వచ్చేసరికి రియల్, సైజ్ వచ్చేసరికి ఏంటి అంటే పాయింట్ సైజ్ కాదు కానీ డిమ్మిష్, చిన్నది పడుతుంది. అంటే మన గుమ్మడికాయ అంత ఆబ్జెక్ట్ని పెడితే దోసకాయ అంత ఇమేజ్ పడుతుంది. దాన్నే డిమ్మిష్ అంటాం. డిమ్మిష్ ఇమేజ్ పడుతుంది. ఎక్కడ పడుతుంది? ప్లేస్ చూడండి, ఫోకస్ కను సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యలో ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. టైప్ వచ్చేసరికి ఇన్వర్టెడ్ చెప్పాను కదా.
మనం ఏ డయాగ్రామ్ వేసినా ఈ రెండు మాత్రం ఫిక్స్డ్గానే ఉంటాయి, మధ్యలో ఉన్న రెండే మారిపోతూ ఉంటాయి. మీరు ప్రతి కేసు హెడ్డింగ్కి నేర్చుకొని ఈ 4 నేర్చుకోండి ఎలా మారిపోతున్నాయి అనేది, దీంట్లో నుంచి బిట్టుకోండి. ఓకే, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ ప్లేస్డ్ అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ని ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడదాం. సో తీసుకో, ఇది కాన్వెక్స్ మిర్రర్, ఇది పోలు, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ని ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడదాము. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక రే తీసుకుంటే రిఫ్లెక్టెడ్ రే అనేది ఫోకస్లో నుంచి వెళ్తుంది. ఇది ఆల్రెడీ మీరు 10th ప్రాక్టీస్ చేసి ఉంటారు, అయినా ఒకసారి నేను చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకొక రేని ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా తీసుకుందాము, లేదంటే ఫోకస్లో నుంచి తీసుకుందాము. అదేమవుతుంది అంటే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సారీ, ఇప్పుడు కాదు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఫామ్ అవ్వాలి. ఆ డయాగ్రామ్ రాంగ్ ఉంది. పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి దగ్గర పెడితే అది ఫోకస్లో నుంచి వస్తుంది. ఫోకస్లో నుంచి తీసుకుంటే ఇలా వస్తుంది. ఇమేజ్ అనేది సి దగ్గరే ఫామ్ అవుతుంది, సేమ్ సైజ్. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఫామ్ అవుతుంది. ఈ 4 పాయింట్లు రాద్దాము. నేచర్, నేచర్ వచ్చేసరికి రియల్. సైజ్, ఇక్కడ సేమ్ సైజ్ వస్తుంది అన్నమాట, సేమ్ సైజు. తర్వాత ప్లేస్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సి అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ కర్వేచర్. తర్వాత టైప్ వచ్చేసరికి ఇన్వర్టెడ్. టైప్ వచ్చేసరికి ఏంటి అంటే ఇన్వర్టెడ్ ఫామ్ అవుతుంది, ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో ఇది విషయం. ఇప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్డ్ అంటే ఫోకస్ దగ్గర పెడితే ఏమైతే చూద్దాం. ఫోకస్, సారీ, పోలు, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఆబ్జెక్ట్ను ఫోకస్ దగ్గర పెట్టాము, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా తీసుకున్నాం, రిఫ్లెక్టెడ్ రే ఇలాగ వెళ్తుంది. నెక్స్ట్ ఇంకొక రేని ఏం చేద్దామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్లో నుంచి వెళ్ళేలా చూద్దామండి. సెంటర్ ఆఫ్ కర్వేచర్లో నుంచి వెళ్తే రిఫ్లెక్టెడ్ రే కూడా అదే లైన్ మీద ఉంటుంది. ఇక్కడైతే ఇది ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే. కానీ సెంటర్ ఆఫ్ కర్వేచర్లో నుంచి వస్తే రిఫ్లెక్టెడ్ రే అదే, ఇన్సిడెంట్ రే కూడా అదే అనమాట. సో ఇక్కడ ఏంటి? ప్యారలల్ రేస్. ఈ 2 రేస్ ఏంటి? ప్యారలల్ రేసు. సో ఇంటర్సెక్ట్ అవ్వన్నమాట. ఇంటర్సెక్ట్ అయితేనే ఇమేజ్ ఫామ్ అయింది. కాబట్టి ఇక్కడ ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే ఇన్ఫైనైట్ దగ్గర. ఇమేజ్ ఫార్మ్స్ అట్ ఇన్ఫినిటీ. ఇమేజ్ ఫార్మ్స్ అట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయింది కాబట్టి దాని గురించి మనకు తెలియదు కాబట్టి ఆ ప్రాపర్టీస్ ఏమీ రాయము. నేచర్ కానీ టైప్ కానీ ఇవేమీ రాయము. ఎందుకంటే ఇన్ఫైనైట్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ గాడ్డే ఉన్నాడు, దేవుడు. ఆయన ఎక్కడున్నాడు? అనంతం, ఇన్ఫైనైట్ దగ్గర ఉన్నాడు. అందుకే మనం అందరం అసలు ఎవరు నిజమైన దేవుడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోలేకపోతున్నాము. సో కాబట్టి ఇన్ఫైనైట్ దగ్గర ఉన్నాయి, వాటి గురించి మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ప్రాపర్టీస్ ఏమి కూడా రాయము. నెక్స్ట్ లాస్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్. ఫోకస్కి పోల్కి మధ్య ఆబ్జెక్ట్ పెడితే ఏమవుతుందో చూద్దాం. ఇది కాన్వెక్స్ మిర్రర్, ఇది పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు ఏం చేద్దాము అంటే పోల్ కన్నా ఫోకస్ మధ్యలో లాంటిది ఇక్కడ పెట్టాను ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి అంటే
ఒకదాన్ని ఇలా తీసుకున్నాం అనుకో పోల్కి, అప్పుడు అదేమైంది ఇలాగ రిఫ్లెక్ట్ అయింది. నెక్స్ట్ ఇంకో దాన్ని ఏం చేద్దామంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్లో నుంచి తీసుకుంటే ఈ రెండు ఏమవుతున్నాయి అంటే డైవర్జ్. ఈ రెండు రేస్ ఏమవుతున్నాయి డైవర్జ్. సో ఇటువైపు నుంచి డైవర్జ్ అవుతున్నాయి కాబట్టి ఈ రెండు రేస్ని మనం ఎక్స్టెండ్ చేస్తే ఒక పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయ్యి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో ఇది లాస్ట్ కేసు, ఇక్కడే మారుతాయి అని చెప్పాను. చూడండి, టైప్ నిలువుగా పడింది కాబట్టి ఇన్వర్టెడ్ కాదు, ఎరెక్టెడ్. నేచర్, ఇక్కడ నేచర్ వచ్చేసరికి రియల్ కాదు, వర్చువల్. గుర్తుంచుకోండి, ఈ కేసులో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్? వర్చువల్. ప్లేస్ బిహైండ్ మిర్రర్, ప్లేస్ బిహైండ్ మిర్రర్. తర్వాత టైప్ వచ్చేసరికి ఏంటి అంటే ఎరెక్టెడ్. సైజ్ వచ్చేసరికి ఎన్లార్జ్, సైజు ఎన్లార్జ్. సో ఇవి రే డయాగ్రామ్స్. ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి మీ రఫ్ నోట్స్లో. అలాగే వీటిలన్నిటికి సంబంధించిన టేబుల్ ఇక్కడ వేస్తున్నాను. ఆ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా నోట్ చేసుకోండి. మీరు అప్పుడప్పుడు చదువుతూ ఉండండి. ఎగ్జామ్లో బిట్లు పెడితే మనం రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.